హాయ్ అండి. నేను ఈరోజు చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే కొంచెం గ్రేవీగా ఉండే చికెన్ కర్రీ చేయాలని అనుకున్నాను. మీరు కూడా నాతో పాటు ఒకసారి నేను చేసిన చికెన్ కర్రీని చూసారా ప్లీజ్. ముందుగా ఒక నేను మట్టి కడాయిలో చేస్తున్నానండి. అది పెట్టుకొని మట్టి ప్యాన్ పెట్టుకున్న తర్వాత అది హీట్ అయిన తర్వాత 4 యాలకులు, 2 దాల్చిన చెక్క, తర్వాత 2-3 లవంగాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం సహజీరా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మట్టి కడాయి కదండి, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది వేడి అవ్వడానికి. కానీ ఇందులో చేసే వంట చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ కర్రీ కానీ, చికెన్ బిర్యానీ కానీ ఇలాంటివన్నీ ఇందులో చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అసలు ఆ టేస్ట్. ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేయాలి. తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పుదీనా, కొత్తిమీర, అంటే నేను వేసుకుంటాను పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేయాలి. చికెన్కి పుదీనా ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుందండి, నాకు ఎందుకో నచ్చుతుంది. తర్వాత అవి కొంచెం ఆనియన్స్ ఫ్రై అవుతున్నట్టు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా ఆనియన్స్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే విధంగా మంచిగా కలిపి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసిన తర్వాత మనం చికెన్ ముందుగానే కడిగి లెమన్ పిండి పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ని ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలండి. అప్పుడు ఆయిల్ అనేది ఆ ముక్కలకి పట్టేస్తుంది. మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతున్న విధంగా పొగలు వస్తుంది కదండి. అప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని సాల్ట్ వేసానండి. వేసిన తర్వాత సాల్ట్ ముక్కలకు పట్టే విధంగా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. బాగా ఇప్పుడు నేను కలిపాను కదండి, ఆ విధంగా బాగా కలిపి వదిలేస్తే సాల్ట్ అనేది దానికి పట్టేసింది. ఈ విధంగా బుడగలుగా ఉడుకుతున్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఈ కారం అనేది మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందండి, అమ్మ వాళ్ళు పంపిస్తారు. మామూలుగా ప్యాకెట్ కారం నేను ఎక్కువ వాడను, నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఈ విధంగా చికెన్ అంతా కారం పట్టే విధంగా కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. అప్పుడు ఉడుకుతుంది. అలాగే నేను 1 కప్పు టమాటా ముక్కలు కూడా వేసాను, గ్రేవీ కోసమని, కొంచెం గ్రేవీ టేస్ట్ బాగుంటుందని అలా వేసాను. తర్వాత ఇప్పుడు కారం వేసాను, టమాటా వేసాను కాబట్టి కొద్దిసేపు అలా ఉడుకుతుంది అన్నట్టు వదిలేసాను. తర్వాత 1 కప్ చింతపండు రసం కూడా వేస్తే చికెన్ సరిగా కడగకపోయినా ఒక రకమైన అలాంటి స్మెల్ వస్తుంది కదండి, అలాంటి స్మెల్ ఈ చింతపండు రసం వేయడం వల్ల రాకుండా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసానండి. వేసిన తర్వాత బాగా ఒకసారి అంతా మిక్స్ చేసి ఆ మసాలా, నేను వేసిన కారం, టమాటా ఇవన్నీ ముక్కకి పట్టే విధంగా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసానండి. వేసేసి బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్ అలా మూత పెట్టేసి దింపేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ కర్రీ అనేది దాదాపు రెడీ అయిపోయినట్టే అండి. ఇంకోటి ఏంటంటే ఈ మట్టి కుండల్లో మనం ఒక 5 మినిట్స్ బిఫోరే ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే అది వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఒక 5 మినిట్స్ బిఫోర్ బంద్ చేసాక, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది ఉడుకుతున్న విధంగానే మనకు అనిపిస్తుంటుంది. కాబట్టి ఒక 5 మినిట్స్ బిఫోరే బంద్ చేసుకోవాలి, లేకపోతే అదంతా అడుగంటిపోతుందండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన వేడివేడి గ్రేవీ చికెన్ రెడీ అయిపోతుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.